దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అనెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పశ్చాత్తాపముతో ప్రార్థించు. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగములో పాపి అయిన మానవుని పట్ల కరుణామయుడైన దేవుని ప్రేమ వివరించబడింది. యేసు ప్రభువారు చెప్పిన ఈ ఉపమానములో చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర ఆస్తిని తీసుకుని దూరదేశము వెళ్ళిపోయాడు. తన ఆస్తి దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. ఆస్తి అయిపోయినప్పుడు అతని స్నేహితులు కూడా అతన్ని వదిలి వెళ్ళిపోయారు. చివరికి ఆకలి బాధతో పందులు మేపడానికి పనిలో చేరాడు. ప్రియులారా, పందులు తినే పొట్టు తిని కడుపు నింపుకోవాలి అనుకున్నాడు, కానీ చివరికి వానికి ఏమీ దొరకలేదు. ఆ సమయంలో అతడు తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. లేచి వెళ్ళి తన తండ్రి ఎదుట తన దోషమును ఒప్పుకొనుటకు నిర్ణయించుకున్నాడు. ప్రియులారా, దేవుని ఎదుట తండ్రికి విరోధముగా పాపము చేసి ఉన్నానని ఒప్పుకున్నాడు. తండ్రి అతనిని క్షమించుటయే కాక తిరిగి తన ప్రియమైన కుమారునిగా చేర్చుకున్నాడు. ప్రియులారా, దేవుడు ఎంత పాపినైనా క్షమిస్తాడు. అయితే అతడు పశ్చాత్తాపము, మారు మనస్సు అనుభవాలతో దేవుని ఎద్దుకు రావాలి. దేవుని క్షమాపణ ఆయనను వేడుకొనుట ద్వారా మాత్రమే పొందుకోగలం. దేవుడు కరుణాసంపన్నుడు. క్షమించుటకు, ఆశీర్వదించుటకు సిద్ధమైన మనస్సు కలిగినవాడు. ప్రియులారా, మనం ఈ కరుణకు పాత్రులగుటకు ఆయనకు లోబడాలి. కుండపోతగా వర్షం కురుస్తున్నా బోర్లించబడి ఉన్న పాత్ర ఏ రీతిగా నిండదో, సిద్ధపాటు లేని హృదయాల్లో కూడా దేవుని ఆశీర్వాదాలు కుమ్మరింపబడవు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా, దేవుడు మనలను క్షమిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ప్రేమతో చేర్చుకుంటాడు. అయితే మనము పాపమును గూర్చి, అపరాధమును గూర్చి ఒప్పుకొని పశ్చాత్తాపముతో, మారు మనస్సుతో ఆయనను చేరుకోవాలి. అప్పుడే దేవుడు మనలను క్షమించువాడు. దేవుని కృప మీ అందరి మీద ఉండును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. నీ స్తోత్రాలు. దాని దీవెనల చేత మమ్మల్ని నింపండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. వారి స్టడీస్లో, జాబ్లో మీరు తోడై ఉండండి తండ్రి. చిన్నవారు, చిన్నారి బిడ్డలు, యవ్వన బిడ్డలు, పెద్దవారు, వృద్ధాప్యంలో ఉన్న వారందరినీ దీవించండి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలను దర్శించండి. ఆరోగ్యవంతులుగా గృహాలకు చేర్చండి తండ్రి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సు ఇవ్వండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి.
పుట్టినరోజు పెండ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించుమని దీని దీవెనలతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.